శక్తి కలిగినటువంటి దేవుని నామమును సన్నిధించుకోవడానికి దేవుడు దయచేసినటువంటి ఈ చక్కటి ఆధిక్యత మరి నవంబర్ నెల అంతట్లో దేవుడు భద్రపరిచి సంరక్షించి మరొక నెలలో మరి ఈ సంవత్సరపు చివరి నెలలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ చివరి ఆదివారం ఆరాధన క్రమంలో ఈ రీతిగా దేవుని నామమును గనపరుచుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి సందర్భం అని దేవుని సేవకుడిగా భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని దేవుని సన్నిధిలో కనిపెట్టాలని మనం చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో సర్వశక్తి కలిగినటువంటి దేవుని మాటలు మనం విందాం. మనం ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక ఉద్దేశంతో దేవుని సన్నిధికి వచ్చిన వారమే. దేవుని సన్నిధికి అనాలోచితంగానో లేదంటే ఏదో అనుకోకుండానో లేదంటే ఏదో టైంపాస్ కోసం వచ్చిన వారం అయితే కాదు. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దేవుడు నాతో మాట్లాడాలి, ఆ జీవము కలిగినటువంటి మాటలు నా హృదయపు లోతుల్లో నింపుకొని నా జీవితానికి ఆశీర్వాదకరంగా నేను తిరిగి వెళ్ళాలి అని చక్కటి ఉద్దేశంతో అయితే దేవుని మందిరానికి వచ్చారని దేవుని సేవకుడిగా భావిస్తూ ఉన్నాను. మరి కొంతమంది ఉంటారు, ఫోర్స్ బలవంతం వల్ల వస్తూ ఉంటారు ఇంటి దగ్గర. కొంతమంది బాధ తట్టుకోలేకో లేదంటే రాకపోతే ఇంకేమైనా అనుకుంటారేమో అని ఒక ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వచ్చినా, దేవుని మందిరము మన జీవితాలను ఆశీర్వాదకరమైన స్థితిలో నడిపించేటువంటి మందిరం కనుక దేవుని యొక్క వాక్కులు ఖచ్చితంగా మన హృదయానికి చాలా దగ్గరగా ఆయన మాట్లాడడానికి సిద్ధపాటు కలిగినటువంటి దేవుడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల ఈనాడు చదవబడినటువంటి లేఖన భాగాలలో 2 లేఖన భాగాలు, ఒకటి పాత నిబంధన పాఠ్యభాగము నుండి, అదే రీతిగా రెండవది క్రొత్త నిబంధన పాఠ్యభాగము నుండి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈ 2 సందర్భాలు, 2 లేఖన భాగాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఆలోచన విధానము, ఆయన ప్రేమను మనము చూస్తూ ఉన్నాము. గతించినటువంటి వారములో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి సందర్భాలని మరి ఎంతమందికి జ్ఞాపకం ఉందో నాకు తెలియదు, కానీ శుక్రవారం నాడు రాత్రి కూడా నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. దేవుడి సహాయం చేస్తే తప్ప మనము దేవుని సన్నిధిలో లేదా లోకంలో ఆశీర్వాదకరమైన స్థితిలోకి వెళ్ళలేము అనేటువంటి విషయాలు, దేవుడే మనకి సహాయకుడిగా ఉండాలి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈ చదవబడిన లేఖన భాగాలలో మొదటిగా లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా మాట్లాడినటువంటి మాటలు, ఆయన చెప్పేటువంటి ఆ సందర్భం వెనకతల దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో 3 వ్యక్తులు గురించి పరిచయం చేస్తూ, మొదటివాడు యాజకుడు, రెండోవాడు లేవీయుడు, ఆ తర్వాత 3వవాడు. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఈ 3 యొక్క ఉద్దేశాల గురించి ఆలోచన చేస్తే, మనుషుడు పొందుకోవలసినటువంటి ఆశీర్వాదము ఎవరి ద్వారా పొందుకోగలము అని ఆలోచన చేస్తే, మనము ప్రాకులాడి పరిగెత్తి ఏది కూడా పొందుకోలేము. ప్రయాస కొరకు పరిగెత్తుతూ ఉంటాం, చాలా పరిగెత్తుతూ ఉంటాం, రకరకాల ప్రదేశాలకి, అనేక ప్రాంతాలకి పరిగెత్తి అలసిపోతూ ఉంటాం. చివరికి అలసిపోయి ఏమంటామంటే, అయ్యా నేను చాలా చోట్ల తిరిగాను కానీ దానివల్ల ఏ విధమైన ఉపయోగము లేదు, కనుక మరి చివరిగా నిన్ను వేడుకుంటూ ఉన్నాను. ఇలా దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో ఆయన మనకి ఇచ్చేటువంటి ఒక చక్కటి భరోసా, నేను మీకు సహాయకుడినై ఉంటూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ఉద్దేశం ఏంటంటే, ఉన్న స్థితి నుండి కొద్దిగైనా ఏ స్థితికి వెళ్ళాలి? ఉన్న స్థితి నుండి అలాగే ఉండిపోదామా? ఏమంటే పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉంటారు పిల్లలు? మహా అయితే 2.5 కేజీలో ఎలా ఉంటారు. ఒకవేళ వాడు కేజీనరే పుట్టాడు, వైద్యులు ఏమంటారు? ఈ వ్యక్తి, ఈ బాలుడు లేదా ఈ బేబీ చాలా ఆరోగ్యంగా ఉందంటారా? ఎలా ఉంది?
ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉంది కనుక ఆ బేబీని కొద్దిపాటి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలంటారు. ఎందుకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలి అని అంటే ఆ బేబీ ఉండవలసినటువంటి గ్రోత్లో ఆ బేబీ లేదు. సరే, ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ బేబీ మనం ఏ బేబీ గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నామో, చక్కగా పుట్టేటప్పుడు 2.5 కేజీలో చక్కగా మంచి ఆరోగ్య దేహ దృఢత ఉంటారు కదా, మంచిగా పుట్టింది. సంవత్సరం బేబీ ఇప్పుడు చూసాం, ఫస్ట్ బర్త్డే అయిపోయింది, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే అయిపోయింది, ఫోర్త్ బర్త్డే కూడా ఇంకా 1 year బేబీ లాగే ఉంది. అప్పుడేమంటారు అంటే బేబీకి ఆ బిడ్డకు తగ్గ ఎదుగుదల లేదు. ఎందుకు ఎదుగుదల లేదు అని అంటే ఆ బిడ్డకు అందవలసినటువంటి పౌష్టికాహార విలువలు అందలేదు కనుక. ఆ పౌష్టికాహారం అందలేకపోవడం ద్వారా ఆ బిడ్డ మురిగిచ్చితనము అంటారు. అంటే ఈ బేబీలో ఎదుగుదల అనేది కనబడటం లేదు కనుక సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా అదే ఆకారంలో ఉందనుకోండి, తల్లిదండ్రులు సంతోషిస్తారా? పర్వాలేదండి, బట్టల ఖర్చు తగ్గింది, పర్వాలేదండి తిండి ఖర్చు తగ్గింది, పర్వాలేదండి బండి ఖర్చు తగ్గింది అంటే బేబీ ఎదుగుదల లేకపోతే హైట్ పెరిగే కొద్దీ వస్త్రాల యొక్క సైజు పెరుగుతూ ఉంటుంది. అలాగే 4th year వచ్చినా 1 year బేబీ లాగే ఉంటే వాళ్ళకి ఎన్నో సంవత్సరం బట్టలు కొంటారు, 1 year బట్టలే కొంటారు. కాబట్టి డబ్బులు మిగులుతాయి. కానీ బిడ్డ సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా, ఏ ఫంక్షన్స్కి అయినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూసిన వాళ్ళు ఏమంటారు, అదేంటండి మీ బిడ్డ ఇంకా పెరగలేదు, అలాగే ఉంది అంటే మీ వాడికి అలాగే ఉన్నాడా అంటే ఆ బిడ్డలో ఏం కనపడడం లేదు, శరీర ఎదుగుదల అనేది కనపడడం లేదు. తల్లిదండ్రులుగా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వారు ఎంత సంపాదించినప్పటికీ, ఎంత ఆస్తి ఉన్నప్పటికీ, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ ఆ బిడ్డని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలన్నా, లేదంటే ఆ బిడ్డతో ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా, లేదంటే ఆ బిడ్డతో పక్క నుండి ఇలా ఉండి మా బిడ్డేనండి అని పరిచయం చేసుకోవాలన్నా వీళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఎక్కడో ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ అన్నది. ఎందుకంటే అరే బిడ్డలో ఎదుగుదల లేదు కదా, సరైన ఎదుగుదల లేదు అంటే మీ బిడ్డలో ఏదో లోపం ఉంది అని ఎలాగైతే ఆ బిడ్డ గురించి మాట్లాడతారో, ఈరోజు దేవుని బిడ్డలుగా, కుమార్తెగా, కుమారులుగా పిలువబడే మనము, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము ఎక్కడైతే ఉన్నామో అంటే ఉన్న స్థితిలోనే అలా ఉండిపోకూడదు. ఉన్న స్థితిలో నుంచి కొద్దిగైనా ఏ స్థితికి ఎదగాలి? ఉన్నతమైన స్థితికి ఎదగాలి. అంటే మేము అంబానీకి పోటీగా ఎదగాలండి. ఉన్నత స్థితి అంటే ఇంచుమించుగా మరి ఆ మాత్రం ఏమాత్రం అంబానీకి పోటీగా ఎదగాలంటారా? ఎలా ఎదగాలి? దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదములను బట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడి. ఎలా ఆశీర్వదించబడతాడు? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ఆ ఆశీర్వాదాలు వేరు, ఆ దీవెనలు వేరు. ఆస్తిపరంగా కాదు, ఆధ్యాత్మపరంగా ఆశీర్వదించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. వారి నడకలో మార్పు కనపడుతుంది, వారి యొక్క సహవాసముల మార్పు కనపడుతుంది, వారి భక్తి జీవితంలో మార్పు కనపడుతుంది. వారు ఎక్కడికి వెళ్ళినా వారిని చూసినప్పుడు వీరు దేవుని బిడ్డలు అని గుర్తించడానికి కొన్ని సూచనలు కనపడతాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు స్వయంగా తను మన దగ్గరికి రావడానికి గల కారణము, ఎందుకు దేవుడు రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అని అంటే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన ఉన్న స్థితిలోంచి, ఇప్పుడున్న స్థితిలోంచి కొద్దిగైనా ఒక మెట్టు పెరగడానికి, ఒక మెట్టు ఎదగడానికి, ఒక మార్పు చెందేటువంటి స్థితిలోకి వెళ్ళడానికి మన ఆధ్యాత్మిక స్థితిగతులను మలుచుకోవడానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడేటానికి ఎవరైతే సిద్ధపడతారో వారి జీవితాలలో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయ్యా ఎలా మార్పు చెందాలి? దానికి ఏమైనా సూచనలు ఉన్నాయా? దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అంటే ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. మొట్టమొదటిగా యాజకుడు వచ్చాడు. ఆయన యెరూషలేము నుండి యెరికో వెళ్ళిపోతున్నాడట. యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు? యెరికో పట్టణం వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దొంగల చేతుల్లో కొట్టబడ్డాడు. ఆశీర్వాదకరమైనటువంటి దేవుని మందిరం నుంచి శపితమైనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈనాడు సంఘములో చాలా కుటుంబాలు లేదా ఆధ్యాత్మిక చాలా మంది వ్యక్తులు పతనావస్థలో ఉండడానికి గల కారణాలు ఏంటంటే దేవుని మందిరములో నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? శపితమైనటువంటి ప్రాంతాలకి, వాక్య విరుద్ధమైనటువంటి ప్రవర్తనలోకి వెళ్ళిపోవడం ద్వారా వారు ఎవరి చేత చిక్కబడుతూ ఉన్నారు? అపవాదిగాడికి దొరుకుతూ ఉన్నారు. అంటే చాలా సులువుగా వాక్యమే చెబుతూ ఉంది. ఏమనంట? ఎవరిని మెరుగొదినా అని చాలా సులువుగా చిక్కులు పెట్టినటువంటి సాతాను గారి దగ్గరికి, అయ్యా మేము ఉన్నాం, నీకేమి శ్రమ అవసరం లేదయ్యా, నువ్వెందుకు ఇబ్బంది పడుతూ ఉన్నావు
అంటే శుక్రవారం నాడు నేను మీకు తెలియజేస్తాను, యోబు గురించినటువంటి సంభాషణ దేవునికి అపవాది గారికి మధ్యలో వచ్చినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నా కుమారుడు గురించి అసలు విన్నావా అని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోబు ఏమంటున్నాడంటే, ఇదిగో నన్ను గురించి భూమి మీద ఉన్నవారు కాదు కానీ పరమందు ఉన్నవాడు నాకు సాక్షిగా ఉన్నాడు, నా భక్తి జీవితం ఏంటో నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. అంటే ఈ సంభాషణ ఏ విశ్వాసులో ఏ బిడ్డ జీవితంలో అయితే ఉంటుందో వాటిని గురించినటువంటి మాటలు ఎలా ఉంటాయంటే ఒక మెట్టు ఎదుగుదల కనబడుతుంది ఆధ్యాత్మికంగా. అంటే ఉన్న స్థితిలో నుంచి ఆధ్యాత్మికంగా పెరగడానికి ఇష్టపడాలి, ఆధ్యాత్మికంగా కదలికలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి వాడు వచ్చి అన్నాడు, యాజకుడు చూసి వీడి కర్మకి వీడే బాధ్యుడు, సరే వాడు చేసిన పాపానికి అనుభవించాలి, సరే ఎవరు కొట్టుపడేశారు అని అంటే ఈరోజు మనలను చూసి అనేకులు మాట్లాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది అని అంటే దేవుని సన్నిధిలో నుండి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం? శపితమైనటువంటి పట్టణాలు, శపితమైనటువంటి ప్రాంతాలు, శపితమైన ప్రదేశాలకు వెళుతూ ఉన్నాం. సరే అపవాదిగాడు కబలించాడు, వాడు మన మీద దాడి చేశాడు, ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ లేవీడు వచ్చాడు. లేవీడు వచ్చి అంటాడు, ఈరోజు టెక్నాలజీ డెవలప్ అవడం ద్వారా ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఉంది, ఏదైనా చిన్న ప్రమాదం. నేను అలా వెళ్తున్నప్పుడు స్టైల్ బజార్ దగ్గర ప్రమాదం జరిగింది. 2 బైకులు గుద్దుకొని రోడ్డు మీద పాపం ఇద్దరు ఆడపిల్లలు 2 బండ్ల మీద కూడా ఉన్నారు, పడిపోతే వాళ్ళ అవస్థలో వారు పడుతూ ఉన్నారు. దగ్గర ఒక 50 మంది ఆ బలు చుట్టూ గుమ్ము కూడేస్తే దూరం నుంచి చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు? వీడియో తీస్తూ ఉన్నారు. అరే దెబ్బల దగ్గర వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు కదా, వాళ్ళకేమో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారంటే ఇప్పుడు ఈయనకి ఏం కావాలా? పబ్లిసిటీ. ఇప్పుడు వాళ్ళ ప్రమాదం వీరికి చక్కగా మలుచుకున్నాడు. అంటే ఇప్పుడు లేవీయుడు వచ్చి అంటాడు, అయ్యా ఎలా జరిగింది, ఎలా కొట్టారు, ఎక్కడ కొట్టారు, ఎవరు కొట్టారు, ఎంతమంది కొట్టారు, అసలు ఏంటి అసలు అని ఇప్పుడు అన్ని ఇంటర్వ్యూ చేసినట్టుగా ఒక టీవీ విలేకరులా మాట్లాడుతున్నట్టుగా వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆయన బాధలు ఆయన ఉన్నాడు, అమ్మో బాబుని బాధపడుతూ ఉన్నాడు, వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. సరే మొత్తానికి ఆ ఇంటర్వ్యూ అంతా తీసుకున్నాడు, లేవీయుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు 3వదిగా మరొక వ్యక్తి వచ్చాడు, వచ్చి చూసి వెళ్ళిపోలేదు, ఇంటర్వ్యూ చేసి పారిపోలేదు. కానీ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అంటాడు, ఈ వ్యక్తి బైబిల్లో మనం సంబోధన ఎలా ఉందనంటే మంచి సమరయుడు అని ఉంది. ఎందుకు మంచి సమరయుడు అని అంటే ఆయన వచ్చి చేసినటువంటి పని విధానం జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మన విషయంలో చేసినటువంటి కొన్ని లక్షణాలు పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. 33వ వచనం అనుకుంటాను, లూకా సువార్త 10వ అధ్యాయము. అయితే ఒక సమరయుడు వచ్చి చూచి జాలిపడి వచ్చి ఏం చేశారట? అతని దగ్గరికి వచ్చి, చూడండి అమ్మ, అతని దగ్గరికి వచ్చి జాలి పడ్డాడట. ఎందుకు జాలి పడ్డాడు అని అంటే మన అపరాధముల చేతను, మన పాపముల చేతను ఏడవబడుతూ ఉన్నాం. అంటే దేవుని సన్నిధిలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం? ఎరుకో వెళ్ళిపోతున్నాం, శపితమైనటువంటి ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు మన పట్ల నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్న మనల్ని చూసి మన దగ్గరికి వచ్చాడట. ఆయన మన దగ్గరికి రావడం మాత్రమే కాదు, అయ్యయ్యో పాపం వీళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారని మన పట్ల జాలి చూపించి చదవడం తర్వాత ఏమవుతుందో, దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి, చాలండి. దేంతో కడిగాడట? ద్రాక్షరసం దేనికి సాదృశ్యము? యేసుక్రీస్తు ప్రభుల రక్తానికి సాదృశ్యము. నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ అభిషేకమునకు సాదృశ్యము. ఇప్పుడు ఈయన వచ్చాడు, వాళ్ళ వల్ల యాజకుడి వల్ల లేవీయుల వల్లే చూసి వెళ్ళిపోలేదు, లేదా 2 మాటలు అనేసి పారిపోలేదు, కానీ వచ్చాడు, జాలి పడ్డాడట. ఈరోజు మన అవస్థలు చూసి ఆయన మనకి ఇచ్చేటువంటి భరోసా ఏంటంటే జాలి పడుతూ ఉన్నాడు. పిల్లల ఈ లోకంలో ఎలా ఉంటుంది అంటే పరిస్థితులు, మనకున్న ఇబ్బందులు ఎవరికైనా చెప్పుకున్నాం అనుకోండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు అంత జరిగిందా, అవునా, అయ్యో నిజంగా కడుపు తరుక్కుపోతున్నట్ట. ఎప్పుడు నువ్వు చెప్పేటప్పుడు పాప చిన్న కుక్క పిల్లని పిలిచినట్టుగా చుచ్చు అంటారు. విన్ని మొత్తం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిందని ఏమన్నా తెలుసా, వీళ్ళకి ఇలాగే జరగాలండి, బాగా జరిగిందండి, నాకు తెలుసు వీళ్ళకి అలా జరుగుతుందని, నాకు ముందే తెలుసండి. ఎందుకంటే వీళ్ళు ఒక పెద్ద సైంటిస్టులు అయిపోతారు. అప్పుడు నాకు తెలుసండి వాళ్ళకి అలా జరుగుతుందని. అంటే ముందు ఒక మాట, వెనక ఒక మాట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వచ్చి జాలి పడ్డాడట. ఈ లోకంలో నీవు జాలి పడకపోయినా పర్వాలేదు, కానీ ఇతరుల గురించి తక్కువగా అంచనా వేయకూడదు. పిల్లరా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నూనెయు ద్రాక్ష రసముతో ఆ గాయాన్ని కట్టాడట.
ఈరోజు గాయపడినటువంటి నీ జీవితాన్ని దేవుడు కట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, గాయములు కట్టిన తర్వాత ఎక్కించుకొని ఒక పూట కూలివాని అనగా పూట కూలివాని అనగా ఒక సేవకుడికి సాదృశ్యము. ఆ తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తీసుకుని వెళ్ళి ఒక ఆయనకి అప్పగించేటట్టు ఏ ప్రదేశం అని అంటే సంఘానికి సాదృశ్యము. ఈరోజు లోకంలో నీ స్థితిగతులు వేరు, లోకంలో నువ్వు పడినటువంటి విధానం వేరు, లోకంలో ఏడబడిన విధానం వేరు. లోకానికి దగ్గరగా జీవిస్తూ లోకంలో నువ్వు పతనావస్థలో ఉన్నప్పుడు ఆయనే నీ దగ్గరికి వచ్చాడు. మనం ఆయన దగ్గరికి వాళ్ళు చాలా మంది అంటారు, నేను మందిరానికి వెళ్ళానండి, యేసుబాబు దగ్గరికి వెళ్ళి. యేసుబాబు దగ్గరికి ఎవ్వరు వెళ్ళలేదు. ఇంకా యేసుబాబు దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా చాలా టైం ఉంది. యేసుబాబు దగ్గరికి వెళ్ళే టైం వస్తే అదే చివరి సమయం, ఫైనల్ సమయం. అంటే ఆ ఫైనల్ టైం వచ్చిందంటే ఖచ్చితంగా అది తీర్పు సమయమై ఉండాలి. చాలామంది అంటారు యేసుబాబు దగ్గరికి వెళ్ళిపోయామండి, యేసుబాబు మాకు ఏమి. యేసుబాబు దగ్గరికి ఇంకా ఎవరు కూడా వెళ్ళారంటే ఎవరైనా యేసుబాబు దగ్గరికి ఇప్పుడు ఆయన మన దగ్గరికి వచ్చిన తర్వాత చేసినటువంటి పని జాలిపడి నిన్ను హక్కును చేర్చుకొని నీ బ్రతుకులో వచ్చిన గాయములన్నిటినీ పూడ్చి గాయాలను కడిగి ఆయన కట్టి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, తిన్నగా తీసుకొని వచ్చి సంఘానికి అప్పగిస్తూ ఉన్నాడు, సేవకుడికి అప్పగిస్తూ ఉన్నాడు. లోకములో ఉన్నటువంటి నిన్ను, లోకములో పతనావస్థలో ఉన్నటువంటి నిన్ను, మరణానికి దగ్గరగా నరకానికి దగ్గరగా ఉన్న నిన్ను ఆయన తీసుకొని నీ పట్ల జాలిపడి. చాలామంది అంటారు, నేను ఎవరు అనుకున్నానండి, యేసుబాబు తెలియదాన్ని ఎవరు ఏమండి, యేసుబాబు తెలుసా తెలీదా? దావీదు అంటాడు, నేను నా తల్లి గర్భమందు ఉన్నప్పుడే ఎదిగావు కదయ్యా, నేను ఇశ్రాయేలు ప్రజలకు రాజుని అవుతానో, గొర్రెలు కాపరిని అవుతానో, లేదా నేనేమవుతానో ఎవరికి తెలుసు? నీకు తెలుసు కదయ్యా. నా తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నీ కన్నులు నన్ను చూచి ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఆయన నిన్ను చూశాడు కనుక నువ్వెవరో ఆయనకి తెలిసినప్పుడు ఇప్పుడు మరలా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఇంకెందుకు మాట్లాడడం అంటే ఇప్పుడు నీవెవరో నీ స్థితిగతులు ఏంటో తీసుకొని వచ్చి దేవుని మందిరంలో అప్పగించాడు ఆయన. పూట కూలి వానికి అప్పగించి ఎన్ని వేల ధ్యానారాలు ఇచ్చాడు ఆయన? 2 ధ్యానారాలు. 2 ఎందుకు ఇవ్వాలి? 2 ధ్యానారాలు ఎందుకు ఇవ్వాలి? ఆయన వచ్చి అంటాడు, ఇదిగో 2 ధ్యానాలు ఇచ్చి అనగా 2 ధ్యానాలు అనగా ఒకటి పాత నిబంధన గ్రంథము, రెండవది కొత్త నిబంధన. ఇప్పుడు పూట కూలి వాని దగ్గర మనకి పోషణకు కావలసినటువంటి ఆ 2 ధ్యానారాలు ఇచ్చిన తర్వాత ఈరోజు సర్వ సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని అందించేది ఎవరు అంటే పూట కూలివాని వాడు. అంటే ఆ పూట కూలివాడు నీకు సర్వ సమృద్ధి అయినటువంటి ఆ జీవాహారమును 2 ధ్యానారాల్లోంచి విరిచి వడ్డిస్తున్నప్పుడు దాన్ని పూజించేటువంటి శక్తి మనకుండా. లేదయ్యా నేను మురుగుజ్జతనంతోనే ఉంటాను అని అంటే ఎదుగుదల లేకుండా ఉన్న స్థితిలోనే ఉండిపోతే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళలేవు. ఆధ్యాత్మిక స్థితిలో ఆధ్యాత్మిక ఎదుగుదల నీలో కనబడదు. పతనావస్థలోనే ఉన్నావు, నేను అక్కడే ఉంటాను, నాలో నాకు ఎదుగుదల వద్దు, నేను ఇలాగే ఉంటాను అని అంటే నిన్ను ఎవడో బాగు చేయలేడు. ఇప్పుడు పోటు కూలివాని తెప్పించంటాడైనా, ఇదిగో ఈ 2 ధ్యానాలు తీసుకో, ఇంకేమైనా ఎక్స్ట్రా ఖర్చు అయితే ఏమైనా పడితే అవసరమైతే ఇప్పుడు మరలా నేను వస్తాను 2వ రాకడలో. మరలా వచ్చిన తర్వాత ఆ లావాదేవీలన్నీ కూడా ఏం చేస్తాను అప్పుడు తెలుసుకుందాం. యేసుప్రభువు అన్నారు, ఇదిగో నేను నివాసములు సిద్ధపరచడానికి వెళుతూ ఉన్నాను, మరలా నేను వస్తాను, మిమ్మల్ని అందరిని ఏం చేస్తాను మధ్య ఆకాశంలోకి వచ్చి తీసుకెళ్తానయ్యా. అప్పటి వరకు ఈ 2 ధ్యానారాలే మనకి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇచ్చేవి. ఈ 2 ధ్యానారాలే మన జీవితానికి పోషణ. ఈ 2 ధ్యానారాలే ఆయన అంటాడు కదా, నేనే జీవాహారం అయ్యా, నేను ఉన్నాను నీ దగ్గర. మనం ఏం చేస్తామంటే ఆ 2 ధ్యానారాలతో ఈ జీవాహారం మాకు అవసరం లేదండి, నేను ఇంకా అలాగే ఉంటానండి. ఈనాడు చాలా లోకంలో చాలా మంది అలాగే ఉన్నారు. ఆయన గాయాలు కట్టాడు, బాగు చేశాడు, జాలి పట్టాడు, ఇవన్నీ మర్చిపోతాం. అందుకే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయనే మన దగ్గరికి వచ్చాడట. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈ ఉదయకాల సమయంలో జీవము కలిగినటువంటి దేవుడు మరి దేవుని సంఘములో మనల్ని సంరక్షణ కొరకు ఉంచాడు. సేఫ్టీ అంటాం కదా, చాలా ప్రొటెక్టివ్గా మనల్ని భద్రపరిచి పరిశుద్ధాత్మ కంచి వేసి ఆయన ఉంచాడు. ఆయన రక్తపు కోటగా మనల్ని సంఘములో ఉంచాడు. ఎందుకు సంఘము అవసరం అనంటే సంఘములోనే భద్రత, సంఘములోనే కాపుదల. సంఘములో లేకపోతే ఈరోజు మన జీవితాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఇరుకు అనే మార్గంలో నుండి తీసుకొచ్చాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా
ఉండాలి. పిల్లరా జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సర్వ సమృద్ధి అయినటువంటి జీవాహారం ఇచ్చాడు. ఆయన మన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో మనకి ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, అంటే ఎలాంటి ఇరకాటంలో ఉన్నా మనం ఏం చేయాలి అని అంటే జాలి పడినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మనుషులు కూడా జాలి పడతారు, చాలామంది జాలి పడతారు, కానీ ఇందాక నేను తెలియజేసినట్లుగా ముందు జాలిపడి వెనకతల వీళ్ళకి లాగే జరగాలి అంటారు. సహకరించేటువంటి మనుషులు కాదు. పిల్లలు ఇక్కడ చూడండి, 2వ రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వచ్చి అయ్యా చాలా స్థలం చిన్నదిగా ఉంది, నీ చిత్తం అయితే మేము యోర్దాను నదికి పోయి తలొక్కమురాను, అందరూ కలిసి ఒక్కటి కాదు, తలొక్కమురాను ఒక్కొక్క రాను తీసుకొని వస్తామయ్యా. చూడండి ఇక్కడ పిల్లరా, మొట్టమొదటిగా ఆయన అంటాడు, అయ్యా స్థలం సరిపోలేదయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి, పూట కూలి వారికి అప్పగించారు. ఈరోజు మనల్ని ఎరుకో అనేటువంటి మార్గంలో కొట్టబడి ఏడవబడి నరకానికి మరణానికి దగ్గరగా ఉన్న మనలను యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి మనలను తీసుకొని తన కవికుటిలో చేర్చుకొని తన వాహనం మీద తీసుకుని వెళ్ళి సంఘానికి అప్పగించారు. అమ్మా నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? సంఘమునికి అప్పగించిన తర్వాత సంఘ సంరక్షకుడు అనగా సేవకుడు ద్వారా ఈ 2 ధ్యానారములు అనగా ఈ వాక్య సమృద్ధిని, జీవాహారమైనటువంటి వాక్యము మనం భుజించడం ద్వారా, అది జీర్ణం అవ్వడం ద్వారా మనలో ఆధ్యాత్మిక ఎదుగుదల కనబడాలి. ఆధ్యాత్మిక ఎదుగుదల కనబడకుండా మురుగుచ్చుతనముతో ఉన్న స్థితిలోనే ఉండిపోతే, ఉన్నతమైన స్థితికి ఎదగకుండా అలా ఉండిపోతే ఆధ్యాత్మిక అభివృద్ధి అనరు, ఆధ్యాత్మిక పతనావస్థ అంటారు. ఈనాడు సంఘాలలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు బదులుగా పతనావస్థ కనబడుతూ ఉంది. చాలా సంఘాలలో చాలా మంది, ఈ లోకంలో చాలా మంది విశ్వాసాలు అలాగే ఉంటూ ఉన్నారు. ఏమయ్యా ప్రార్థన జీవితం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది, వాక్యానుసారమైన నడవడికి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది, అయ్యా భక్తి జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మొదటిలో ఉండే భయభక్తులు ఆ క్రమము ఏమైపోతుందంటే పతనావస్థలకు వెళ్ళిపోతూ ఉంది. ఎదుగుదల కనబడడం లేదు. అంటే ఇక్కడ ఈ క్రొత్త నిబంధన కాలంలో నుండి కొంచెం పాత నిబంధన కాలంలోకి వద్దాం. దైవజనుడు ఎలీషా దగ్గరికి వచ్చి వీళ్ళందరూ అంటారు, అయ్యా దైవజనుడా, ఇప్పుడు సంఘానికి అప్పగించినటువంటి దైవజనుడు అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి అంటారు, మాకున్న స్థలము ఏమైపోయింది, ఎదుగుదల, సంఘ ఎదుగుదల కనబడుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది, కనుక మేము ఏం చేయాలనుకుంటున్న స్థలం సరిపోవడం లేదు. స్థలం సరిపోలేదు కాబట్టి మేము ఇప్పుడు యోర్దాను అవతలకి వెళ్ళి, యోర్దాను దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తలొక్కమురాను తీసుకొని వచ్చి ఏం చేస్తాం, తలొక్కమురాను తీసుకొని వచ్చి విస్తరణ అంటే కొద్దిగా ఎదుగుదల అనేది మేము పొందాము కనుక, ఆ సంఘ విస్తరణ జరిగింది కనుక, శిష్యుల విస్తరణ జరిగింది కనుక, కుటుంబ విస్తరణ జరిగింది కనుక మేమేం చేయాలనుకుంటున్నామంటే కొంచెం అభివృద్ధి చెందడానికి కొంచెం ఎక్కువగా మరి కట్టడానికి మరి అందరం కలిసి ఏం చేయాలి, తలొక్క మురాను తీసుకొని వస్తాం. ఇప్పుడు తలొక్క మురాను తీసుకొని రావడానికి అంటే ఎదుగుదలను కోరుకుంటూ ఉన్నారు. పిల్లల ఎదుగుదలలో సుఖం ఉంటుందా, కష్టం ఉంటుందా? ఎదగాలంటే ఏ కష్టం లేకుండా అలాగే వచ్చేస్తుందా? చాలా ప్రయాసం ఉంది, కష్టమే. రాత్రికి రాత్రి వచ్చేది కాదు సక్సెస్ అనేది. ఎంతో ప్రయాసపడాలి, ఎంతో కష్టపడాలి, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో వ్యతిరేకతలు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలీషా రాత్రికి రాత్రి గొప్పవాడు అయిపోలేదు, కానీ ఏలియా అనే దైవజనుడి దగ్గర ఎలీషా గారు ఉన్నారు. ఏలియా దేవుని రోషం కలిగినటువంటి సేవకుడిగా ఉన్నాడు. ఎలీషా వచ్చన్నాడు, ఆయన వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు ఏలియా వచ్చాడు, అయ్యా ఎలీషా నేను వెళ్ళిపోతూ ఉన్నాను, ఆయన సమయం సమీపించింది, నీకేమైనా కావాలా అని అడిగాడు. వద్దయ్యా చాలయ్యా, చాలు, నువ్వు పొందిన సరిపోతుంది, నాకు ఇంకెంతకంటే ఏం కావాలి అంటే ఉన్న స్థితిలోనే ఉండడానికి ఇష్టపడలేదు, చాలే నాకు ఈ భక్తి, నాకు ఈ బ్రతుకు చాలు, ఇంకెంతకంటే గొప్ప నేనేం చేయాలి, నిన్ను మించినటువంటి అవసరం లేదు, చాలు అనలేదు. ఏమన్నాడు తెలుసా, బహుమాటం లేకుండా నిర్మోహమాటంగా ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న మనతో దేవుని సేవకుడిగా ఒక మాట తెలియజేస్తున్నాడు మీకు. దేవుని మందిరానికి రకరకాల ఉద్దేశాలతో వచ్చి ఉండొచ్చు, ఏ ఉద్దేశంతో, ఏ కోరికలతో, ఏ ప్రార్థన అవసరంతో దేవుని సన్నిధికి వచ్చారో నాకు తెలియదు, కానీ ఉన్న స్థితిలోనే అలా వెళ్ళడం కాదు, కానీ దేవుడిని అడగాలి. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యా నా కోరిక వేరయ్యా, నా ఆలోచన వేరు, కానీ మీ మాటలు నా హృదయానికి సిద్ధపాటు కలుగు చేస్తున్నాయి కనుక నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నానయ్యా. అడిగితే దారానికి ఇస్తానన్నారు కదా, ఏ పక్షపాతం చూపించనన్నారు కదా, కనుక నేను ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలనుకుంటూ ఉంటాను. ఎలీషా సిగ్గుపడలేదు, భయపడలేదు. అయ్యా ఇస్తానన్నావు కదా, 2 పాళ్ళ ఆత్మ కావాలన్నాడు, అంతే. 2 పాళ్ళ ఆత్మ, సరే ఇచ్చాడు పో అన్నాడు, అంతే. ఇప్పుడు ఏలియా 2 రాజుల దగ్గరే పరిచర్య చేశాడు.
ఇద్దరు రాజుల దగ్గర పరిచయం చేస్తే ఎలీషా ఎంతమంది రాజుల దగ్గర? 4 రాజుల దగ్గర పరిచయం చేశాడు. ఏలియా ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు పాలకుడిగా ఉన్నాడు. 20 సంవత్సరాలు. ఎలీషా 40 సంవత్సరాలు పాలకుడిగా ఉన్నాడు. ఏలియా 7 అద్భుతాలు చేశాడు. ఎలీషా 13 అద్భుతాలు చేశాడు. ఏంటండి? బ్రతుకున్నప్పుడు 13 అద్భుతాలు చేసిన తర్వాత అనుకున్నాడు, అంటే దేవుడిచ్చిన వాగ్దానం ఎంత గొప్పదనంటే చనిపోయిన తర్వాత కూడా వాగ్దానం నెరవేర్చడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఎలీషా తీసుకెళ్ళి పాతిపెట్టేశారు. అరే 13 కదా చేస్తారంటే 2 పాళ్ళు అంటే ఆయన 7 చేసి 14 చేయాలి కదా అని అంటే ఈయన తీసుకెళ్ళి ఎక్కడో పాతి పెట్టేశారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఎక్కడో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే చచ్చినోడిని తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టారట. ఆ అస్థికులు అంటే పాతేటప్పుడు ఆ పక్కనే ఎండిపోయిన ఎముకలు తగిలాయట. ఎముకలు కప్పెట్టినటువంటి ఎలీషా ఎముకలట. ఆ ఎముకలు తగలగానే శవాన్ని ఇలా దించగానే దించిన శవం దిక్కులు లేచి నిలబడగానే ఎక్కడక్కడ బారిపోయారట. అంటే ఎలీషా ద్వారా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానం నిరర్థకము కాదు. అందుకని మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధపాటు కలిగినటువంటి దేవుడు మనకి నిర్మోహమాటంగా అడగాలి. మొహమాటం అనుకుంటాడు దేవుడు. నేను శుక్రవారం అన్నాను కదా, నేను ప్రార్థన చేయడం ఏంటంటే అపవాదిగాడు అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. నీ భక్తి విధానంలో పడిపోయావు, నీ సహవాసంలో పడిపోయావు, నీ మాటలు బాగలేదు, నీ ప్రవర్తన బాగలేదు, నువ్వు ప్రార్థన చేయడం ఏంటి అని అంటే మార్పు చెందినటువంటి విశ్వాసకి దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మార్పు చెందకపోతే ఏమో కానీ మార్పు చెందితే శిలువ మీద దొంగల కంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిని సైతం దేవుడు అన్నాడు, ఇదిగో నీ పాపములు మరి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఒప్పుకుంటే కప్పుకోకుండా దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, మరి ఉన్నతమైన స్థితిని కోరుకోవాలి. అలా ఉన్న చోటని ఉండిపోకుండా అయ్యా ఇదిగో కొద్దిపాటి ఆశీర్వాదం కావాలి. ఎందుకనంటే ఈ లోకంలో పక్షపాతం లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ పక్షపాతము లేనోడండి. ఆయన ఏ పక్షపాతం లేదు. ఆయన వచ్చి అంటాడు, ఇదిగో పేతురు నాకంటే గొప్ప కార్యాలు చేస్తావు. పేతురుని మాత్రమే కదా మనతో కూడా అంటాడు, మీరు నమ్మితే నాకంటే గొప్ప కార్యాలు చేస్తాను. మీరు గొప్ప కార్యాలు చేయరు, నేను యేసు ప్రభుని మీరు నా అని ఎప్పుడైనా అన్నారైనా? అనలేదు. ఎప్పుడు కూడా మనల్ని తగ్గించి మాట్లాడేదైనా మీరు నాకంటే ఉన్నతమైన కార్యాలు చేస్తారు అని. అంటే మనల్ని ఒక మెట్టు పైనే ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే విస్తరణ అనేది ఎలా ఉంది అని అంటే మనము విస్తరించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే కష్టం ఉంది, కొద్ది విస్తరణ జరగాలి. కుటుంబం పెరిగే కొద్ది ఇల్లు స్థాయి పెరగాలి, ఇల్లు సైజు పెరగాలి. లేదా ఇందాక నేను చెప్పినట్టుగా మనిషి పెరిగే కొద్ది వస్త్రాల సైజు పెరగాలి. సంఘం పెరిగే కొద్ది ఆ సంఘంలో విశ్వాసాల సంఖ్య పెరగాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈయన శిష్యుల దగ్గరికి అంటే ఎలీషా దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా ఇదిగో సంఘము శిష్యుల విస్తారం ఎక్కువగా ఉంది కనుక మేము తలొక్క కలప తీసుకొస్తాం. తలొక్క కలప అందరం కలిసి ఒక కర్ర తీసుకొస్తాం అనలేదు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా తలొక్కటి తీసుకొస్తేనే ఆ విస్తరణ అనేది సహజము. చూడండి ఇక్కడ రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళు వచ్చి ఏమన్నారంటే వచ్చంటారు 2వ రాజుల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 6వ అధ్యాయం 2వ వచనం, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలొక్క మ్రాను చాలండి అయ్యా ఇదిగో నీ సెలవైతే, అది కూడా నువ్వు ఒప్పుకుంటేనే. ఎందుకని ఈరోజు మన సొంత నిర్ణయాలు దేవుని సన్నిధులు దేవుడు అనేక సందర్భాల్లో మనతో మాట్లాడుతున్న విధానం ఏంటంటే దేవుని చిత్త ప్రకారంగా కాకుండా మన చిత్త ప్రకారంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నా దేవుని ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు. మన తలంపులు ఆయన తలంపులను కంపేర్ చేయాలంటే భూమికి ఆకాశమునికి ఎంత దూరమో అంత విస్తారం ఉన్నదట ఆయనకి మనకి తలంపులు వేరియేషన్ అనేది. మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తంతో పని లేదు, దేవుని నిర్ణయాలతో పని లేదు, దేవుని యొక్క ఆజ్ఞతో పని లేదు. ఆయన మాట సెలవు ఇవ్వకుండానే మనం ఏం చేస్తామంటే పదే మన సొంత నిర్ణయాల మీద బేస్ అవుతూ ఉంటాం. కనుకని అనేక సందర్భాలలో మన జీవితంలో ఫెయిల్యూర్ అనేది కనబడుతూ ఉంది. అలా కాకుండా అయ్యా నీ చిత్తమైంది, నీ సెలవైంది అంటే విధేయత. ఒకటి విస్తరణ, రెండవది విధేయత మనకు కావాలి. విస్తరించాలంటే రెండవది అంటే మొట్టమొదటిగా విస్తరించాలంటే ఏం చేయాలి? లోబడాలి, కష్టపడాలి. రెండవది విధేయత చూపించాలా. అయ్యా మేమంతా మరి అనలేదు, ఏమన్నారు? నీ సెలవైంది. యేసు ప్రభువారి సైతము
గెత్సేమనే తోటలో ఏమంటారు ఆయన? అయ్యా తండ్రి నీ చిత్తమైంది. సిలువ మీద ఆయన ఏమంటారు? అయ్యా. అంటే రిక్వెస్ట్ అనేది ప్రతి దేవుని కుమారుడిగా మన జీవితాల్లో నేర్చుకోవాలి. విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. విధేయత లేకుండా దేవుని సన్నిధిలో ఏ విధమైన ఆశీర్వాదాలు పొందుకోలేము. దేవునికి విధేయులుగా మనం ఉన్నప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు చదివితే, 1 పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ దీన మనసును వస్త్రమును ధరించుకొని అలంకరించుకునుడి. చాలు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చిన్నలారా అంటే అర్థం ఏంటి? సండే స్కూల్ పిల్లలారానా? చిన్నలారా అని అంటే మనకంటే వయసులో పెద్దవారు, ఒక్కరోజైనా వయసులో పెద్దవారు అంటే వాళ్ళకి మనం ఇచ్చేటువంటి గౌరవం ఏమంటారంటే, అంటే చిన్నలారా అని ఎందుకు అన్నారంటే మనకంటే వయసులో పెద్దవారు, పాపములో ప్రోత్సహించేవారు కాదు, దేవుని సన్నిధిలో భయభక్తులలో ప్రోత్సహించేవారు, వాక్యానుసారంగా నడిపించేవారు. వయసులో పెద్దవారు అయినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి దేవుని సేవకులుగా మాకంటూ కొన్ని ఎథిక్స్ అంటారు, నీతి సూత్రాలు అంటారు కదా. సేవకులకు ఉండే స్థానం వేరు. కానీ మనకంటే వయసులో పెద్దవారు కనిపించినప్పుడు మనం వారికి ఇచ్చేటువంటి గౌరవం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. నేను పాస్టర్ని కదా, వాళ్ళ వయసులో నాకంటే పెద్దవాళ్ళు అయితే గొప్పేంటి? అలా ఎవరైతే ప్రవర్తిస్తారో, పాస్టర్ గారికి కాదు విశ్వాసులకు కూడా, అంటే వయసులో మనకంటే పెద్దవారు కనబడినప్పుడు వారికి ఇచ్చినటువంటి గౌరవం మనకు వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే, చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ధరించుకొని. ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అయ్యా ఇన్ని ఒప్పుకుంటే ఖచ్చితంగా మేము ఏం చేస్తాము? ఒప్పుకుంటే వయసు మనకంటే ఒక్కరోజైనా, నేను మరలా చెప్తున్నాను, పెద్దవారు మనకు కనబడినప్పుడు, మనకంటే వయసులో పెద్దవాళ్ళు అయినప్పుడు సాధ్యమైనంత వరకు వారిని గౌరవించాలంటే ఎవడు మా దగ్గర పూలదండలు లేవండి, బొకేలు లేవండి, లేదంటే పన్నీరు ఉన్నీరు ఏదో ఉంది కదా, అది గంధం అది తీసుకొచ్చి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకోలేవండి, అంత అవసరం లేదు. వారికి ఇచ్చేటువంటి మర్యాద, వారిని ప్రేమించేటువంటి విధానము. ఇక్కడ ఎలీషా వారిని వెళ్ళొద్దని ఆగమని చెప్పలేదు. వచ్చి అంటారు, అయ్యా నీ సెలవు అయితే మేము వెళ్తాం. ఒక మాట చెప్తూ ఉన్నాను, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు తీసుకోవడం దేవునికి పెద్ద కష్టం కాదు. నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉన్నాడు, ఆశీర్వదించాడు దేవుడు. అంటే గద్దెనెక్కించిన దేవుడు ఏం చేశాడు? గడ్డ మేయించాడు. అందుకని ఆ కింద వచనంలో మనం చదువుతూ ఉంటే అహంకారులు అనే పదాన్ని మనం చూస్తున్నాం. అంటే గద్దెనెక్కించిన దేవుడు గడ్డ మేయించగలడు. అలాగని కింద స్థాయిలో ఉన్నటువంటి దావీదుని తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టాడు, యోసేపుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంటే విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనకు ఉండేటువంటి ఆ విధేయతను బట్టే దేవుడు మనల్ని ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా దేవుని సన్నిధిలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, ఆ 3వ వచనం కూడా చదవండి. ఈ దాసులమైన మాతో కూడా అయ్యా చాలండి. అక్కడ ఒక వ్యక్తి గాయాలతో కొట్టబడి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మనమే. ఎరుకో మార్గంలో కొట్టబడి ఉన్నాం, అపరాధముల చేత పాపముల చేత ఎడగొడుతూ ఉన్నాం. అలాంటి సందర్భంలో ఆయనే స్వయంగా మన దగ్గరకు వచ్చి దగ్గర చేర్చుకొని మనల్ని తీసుకొచ్చి సంఘానికి అప్పగించాడు. సంఘములో దేవుని వాక్యమైనటువంటి 2 దేనారాలు పాత క్రొత్త నిబంధనలతో మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఈరోజు మరలా ఇప్పుడు మనం అడిగితే ఎలాగ అడగాలి? అయ్యా విస్తరణ, నా కుటుంబం విస్తరిస్తుందయ్యా, ప్రార్థనలో, వాక్యములో, సహవాసములో, భక్తిలో దినదినము నా కుటుంబం విస్తరిస్తూ ఉంది. లోకానుసారమైన అలవాట్లలో కాదు, ప్రార్థనలో విస్తరిస్తుందయ్యా నా కుటుంబము. పిల్లలు, నేను ఒక స్టోరీని చదివాను ఒక బుక్లో. ఏమన్నదంటే, ఒక తల్లికి 2 పిల్లలట. 2 పిల్లలైతే తల్లిదండ్రులు చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నారు ప్రతిరోజు కూడా. పిల్లలు లోకానుసారంగా అలవాటు పడిపోతే పాస్టర్ గారు ఒకరోజు వచ్చేటప్పటికి ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన జరగట్లేదు చూశారు. సరే, బాధపడి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా బిడ్డల గురించి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రకాల సమయంలో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది. తల్లిదండ్రులు ఇద్దరే ప్రార్థన చేస్తూ ఉన్నారు. బిడ్డలు మాత్రం వాళ్ళ సందర్భాల్లో వారి తిరుగుల్లో రకరకాలుగా ఉన్నారు, వ్యసనానికి బానిసలైపోయి ఉన్నారు.
అయితే తల్లిదండ్రుల ప్రార్థన 1 నెల, 2 నెలలు, సంవత్సరం, దాదాపుగా 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పెద్ద కుమారుడు ఒకరోజు వచ్చి ఆ మంచం మీద కూర్చొని ప్రార్థన ఆలకిస్తున్నాడట. 2 నెలలు గడిచిపోయిన తర్వాత, అంటే ఆలకించిన దినం నుంచి లెక్క పెడితే 2 నెలలు గడిచిన తర్వాత పెద్ద కుమారుడు వచ్చి తల్లిదండ్రులతో పాటుగా ప్రార్థనలో పాల్గొన్నాడు. చిన్న కుమారుడు వచ్చి మా అమ్మ మా అన్నయ్య వాళ్ళు ఏదో చేస్తున్నారని వాడు కూడా దూరకుండా ఆలకించి ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత వాడు కూడా ప్రార్థనలో పాల్గొన్నాడు. పాస్టర్ గారు 1 సంవత్సరం వీళ్ళతో ఈ నలుగురిని కలిసి, అంటే 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మరొక సంవత్సరం, అంటే 4వ సంవత్సరంలో పాస్టర్ గారు వచ్చేటప్పటికి కుటుంబ ప్రార్థనలో అంటే నలుగురు చక్కగా ప్రార్థన చేయడం చూశారట. సేవకుడు సంతోషించాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఒక శుక్రవారం ప్రార్థనకి తల్లిదండ్రులు పిల్లలు అందరూ వస్తే ఒకరోజు అడిగారు పాస్టర్ గారు ఉండబట్టలేక, అమ్మ అసలు మీ పిల్లలకి ఏం చేశారు, ఏం చెప్పారు, ప్రార్థనలో చాలా చక్కగా పాల్గొంటూ ఉన్నారు అంటే, అయ్యా ఏం చెప్పలేదయ్యా, మేము ఇద్దరం ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వారి హృదయాలతో అంటే టచ్ చేశాడు, దేవుడు వాళ్ళ హృదయాలను దర్శించి కార్యం చేశాడు, అందుకని వారు కూడా మాతో ప్రార్థనలో పాల్గొన్నారు. అంటే నేనేమంటానంటే మన జీవితంలో మనం ఏదైతే ప్రారంభిస్తామో నిరుత్సాహపడకుండా మనం కొనసాగించినప్పుడు నీ కుటుంబంలో విస్తరణ అనేది ప్రారంభిస్తాడు దేవుడు. ఆ విస్తరణ అంటే మనం ప్రయాసపడకుండా, ఓర్పు లేకుండా, సహనము లేకుండా, నిరీక్షణ లేకుండా అక్కడే వదిలిస్తే వాళ్ళు ప్రార్థన చేయలేదు కదా మనం కూడా ప్రార్థన చేయడం మానేద్దాం అంటే విస్తరణ ఆగిపోతే విస్తరించదు కుటుంబం ఆశీర్వదించబడదు. అందుకని ఇక్కడ ప్రార్థనలో విస్తరణ కనపడాలి, వాక్యములో విస్తరణ కనపడాలి. రెండవది విధేయత, దేవునికి విధేయులుగా ఉండాలి, వాక్యానికి విధేయులుగా ఉండాలి, మరి సహవాసానికి విధేయులుగా ఉండాలి. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడికి వచ్చి అంటారు, అయ్యా ఇదిగో మా కుటుంబం విస్తరించింది, అంత మాత్రమే కాదు మేము విరిగి నలిగిన హృదయాలతో దీన మనసుతో మీ పాదముల చెంత కనిపెడుతూ ఉన్నాం, అయితే మీరు మాతో రారా? పిలవకుండానే వచ్చే దేవుడు పిలిస్తే రాడా? ఏమండి, పిలవకుండా మన దగ్గరకు వచ్చి మన జీవితాలను బాగు చేసి మరి సంఘానికి అప్పగించినటువంటి దేవుడు ఏలియా ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా ఉదయం నుండి సాయంత్రం వరకు మొర్ర పెట్టుకొని అరిసి రక్తాల కార్యాలను ఏడ్చారు, కానీ అవన్నీ నాకు తెలియదు, కానీ ఇదిగో నేను నీ పక్షంగా నిలబడ్డానయ్యా రా అనగానే ఏం దిగింది ఆకాశం నుండి అంటే పిలిస్తే ఇమ్మీడియట్గా స్పందించేటువంటి దేవుడు. ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉండేటువంటి దేవుడు అయితే కాదు. ఈరోజు మనం ఏం చేయాలి? పిలవాలా. ఇప్పుడు శిష్యులు వచ్చి అంటారు, అయ్యా మీరు మాతో వస్తారా అంటే ఏమన్నాడు? నేను ఎవరిని నేను రాను అన్నది, వస్తాను చూడండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వారితో కూడా పోయేను, వారి యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండగా నీటిలో పడిను. పిల్లరా, మొదటిది కుటుంబ విస్తరణ, రెండవది అంటే కుటుంబ విస్తరణ అంటే ప్రార్థన, వాక్యము, సహవాసము, దేవుని సన్నిధిలో అంటే భయభక్తులు కలిగిన విస్తరణ కనపడాలా. రెండవది విధేయత, పెద్దల పట్ల, దేవుని మందిరం పట్ల అంటే దేవుని వాక్యం పట్ల విధేయత, దేవుని పట్ల విధేయత ఉండాలా. మూడవది శ్రమను అలవాటు చేసుకోవాలా. శ్రమను అలవాటు చేసుకోలే పాస్టర్ గారిని అండి అన్నాడు అనుకోండి, నేను ఎవరైనా వెళ్ళి ప్రార్థించాను, నువ్వు చేసి వచ్చారా? నువ్వు చేసి వచ్చే కాదు, శ్రమని అలవాటు చేసుకోవాలి. విస్తారం జరగాలంటే విధేయత ఉండాలి అంటే ఖచ్చితంగా శ్రమని అలవాటు చేసుకోవాలి. సరే, ఇప్పుడు శ్రమను అలవాటు చేసుకోవడానికి ఇప్పుడు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే పాపం ఏమైంది? గొడవలు పడిపోయిందంట. చేతిలో కర్ర ఉంది కదా, ఎలాగా సేవకుడు అక్కడ కూర్చొని చూస్తున్నాడు, గొట్టలు బుర్రబడిపోయింది, కర్ర చేతిలో ఉంది. ఇప్పుడు అక్కడ నిలబడి కొట్టినట్టుగా యాక్టింగ్ చేయొచ్చు కదా, ఆయన అడగడు, చూస్తున్నాడు కదా, ఏదో అలా యాక్టింగ్ చేసుకుని సమయం అయిపోయిందో తెలిపోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో మనుషుల దగ్గర యాక్టింగ్ చేయొచ్చు, కానీ దేవుడి దగ్గర యాక్టింగ్ చేయలేం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని చూద్దాం ఒకసారి వాక్య భాగం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో చదివితే, క్రీస్తు శరీరమందు శ్రమ పడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించినప్పుడు నీ ఆయుధం ఏమైపోయింది? శ్రమను అలవాటు చేసుకోవడానికి పాపం అరువు తీసుకుని వెళ్ళాడు. చాలామంది బలవంతం మీద వచ్చి ఉండొచ్చు, రారబాబు ప్రార్థనకి, రామ ప్రార్థనకి, రండి ప్రార్థనకి అంటే బాధపడలేక, వారి హింస భరించలేక, అలా భరించలేకొచ్చుడు. నేను అంటాను, నీ ఆయుధము ఎక్కడ పడిపోతూ ఉంది? లోకమైన నీళ్ళలో పడిపోద్ది. ఆ లోకమైన నీళ్ళలో పడిపోతే మరలా ఆయుధం బయటకు రావాలంటే ఎవరు ఉండాలి? యేసుబాబే సాయం చేయాలి. కనుక ఇప్పుడు వచ్చినటువంటి శ్రమను అలవాటు చేసుకోవాలంటే, ఇబ్బంది ఆశీర్వాదం కావాలంటే శ్రమ పడాలి. ఇప్పుడు శ్రమ ఆయుధం అని పడిపోయింది. ఆయుధం ఎప్పుడైతే పడిపోయిందో
దిక్కులు చూస్తూ ఉన్నాడు. అప్పుడు వెంటనే ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీ ప్రార్థన అనేటువంటి ఆయుధము, విశ్వాసమైనటువంటి ఆయుధము, ఉపవాసమైనటువంటి ఆయుధము, భక్తిలో నిలకడైనటువంటి ఆయుధము, ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే శ్రమ కలగగానే 4 రకాల విత్తనాలు ఉన్నాయి కదండి. 4 రకాల విత్తనాలు పడిన వెంటనే పక్షులు ఎత్తుకు వెళ్ళిపోతున్నాయి, పడిన వెంటనే ఎండకు మాడిపోతున్నాయి, పడిన వెంటనే ముండ్ల పొదలు అణిచేస్తూ ఉన్నాయి. కానీ 4వది ఏం చేస్తుందంటే మొత్తానికి వీటన్నిటిని దాటుకొని పైకి వస్తుంది. ఆ 4 విత్తనం లాగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు మలమల మాడిపోయి కొద్ది నాకు యేసు బాబు అనకంటే, శ్రమ కలిగినప్పుడే నిలబడాలి. శ్రమలో ఓర్పు కలిగి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు క్రీస్తు ప్రభుల వారు శ్రమను ఆయుధంగా ధరించుకున్నారట. ఈరోజు ఆయన బిడ్డలుగా మనం ఏమి ధరించుకోవాలి? శ్రమను ఆయుధంగా ధరించుకోవాలి. ఎవరి ప్రార్థనలో కొనసాగడం కష్టమే, ఉపవాసం ఉండడం కష్టమే, భక్తి చేయడం కష్టమే, నిలకడైన భక్తి చేయడం కష్టమే. అయితే ఆ సందర్భంలో మనకు గుర్తు రావాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమను ఆయుధంగా ధరించుకున్నారు కనుక ఈ రోజు నీ శ్రమ ఆయుధంగా మనసుపడి పడిపోయింది లోకమనే నీళ్ళలో. ఏం చేయాలి? వచ్చి అంటాడు, పోతే పోలేదండి, కర్రోడుకొని కాసేపు యాక్టింగ్ చేసి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అంటే మీరు అలాంటి వాళ్ళు కదా మంచోళ్ళు, దేవుని సన్నిధిలో ఈరోజు అయ్యా నా భక్తి జీవితం సన్నగిలిపోయింది, ఒకప్పుడు నా ప్రార్థన జీవితం చాలా అద్భుతంగా ఉండేది అయ్యా, ఒకప్పుడు మీతో సహవాసం చాలా గొప్పగా ఉండేది, ఒకప్పుడు ప్రార్థన జీవితం నేను ప్రార్థన చేసిన దేవా మీరు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, నా భార్య నా పిల్లలు నేను మీ సన్నిధిలో ఎన్నో దినాలు ఉపవాసపడి ప్రార్థన చేస్తామయ్యా. అయితే ఈ శ్రమ అనే ఆయుధము పడిపోయింది లోకములో. అయితే మరలా తిరిగి ఆయుధాన్ని ఇచ్చేటువంటి దేవుడు మీరే కనుక వచ్చి తిన్నగా ఎలీషా దగ్గరికి వచ్చి అంటారు, ఈరోజు ఆయన మన దగ్గరికి వచ్చున్నాడు కనుక, మనతో ఉన్నాడు కనుక, పిలిచిన వెంటనే మనతో వచ్చాడు కనుక ఇప్పుడు మనం ఏం చెప్పబోతూ ఉన్నాం? అయ్యా నేను ఎరువు తీసుకొచ్చాను, అయ్యా నా సొంతం కూడా కాదు, బలవంతంగా వచ్చినప్పటికీ ఏది వాస్తవమో తెలుసుకున్నాను. ఇప్పుడు నా ఆయుధం ఎక్కడ పడిపోయింది? విశ్వాసం అనే ఆయుధము పడిపోయింది లోకం అనే నీళ్ళలో. భక్తి అనే ఆయుధము పడిపోయింది లోకం అనేటువంటి నీళ్ళలో పడిపోయింది. అయ్యా నా ఆయుధాన్ని నాకు తిరిగి తీసుకొచ్చేవా, ఆయుధాన్ని నాకు ఇవ్వా. ఈరోజు అడిగితే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయబోతూ ఉన్నాడు. చదవండి 4వ వచనం చదివితే అక్కడ ఏమన్నదంటే, పోయిను వచ్చి నరుకుచుండిరి, నరుకుచున్నప్పుడు పడిపోయిను, అయ్యో నా ఎరిన వాడా అది ఎరువు తెచ్చానయ్యా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవునితో మొరపెట్టాలి. ఏమని మొరపెట్టాలంటే, అయ్యా నా భర్త జీవితం ఇదయ్యా, ఒకప్పుడు చాలా భక్తిగా ఉండేవాడు, తన ప్రార్థన జీవితం అనేటువంటి ఆయుధము లోకములో పడిపోయిందయ్యా, తన విశ్వాసం అనేటువంటి ఆయుధము లోకములో పడిపోయిందయ్యా. అయ్యా ఎందుకు తండ్రి తన నడవడిక లోకం అనేటువంటి నీళ్ళలో పడిపోయింది కనుక దయచేసి నా భర్త జీవితంలో కోల్పోయిన విశ్వాసం అనే ఆయుధాన్ని తిరిగి తీసుకొచ్చేవరా, ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని తిరిగి ఇవ్వరా అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొర పెడతామో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లల వారి జీవితంలో అంటే దాచిపెట్టకూడదు. యాక్టింగ్ చేసినట్టుగా కర్రబట్టుకుని సాయంత్రం దాకా ఏదైనా ప్రార్థన అయిపోయిన దాకా అలా యాక్టింగ్ చేసి మనం ఇంటికి వెళ్ళిపోయాం అనుకోండి, దానివల్ల పైసా ప్రయోజనము ఉండదు. రావడం పోవడం అంటే దానివల్ల ఏ విధంగా ఉపయోగం ఉండదు. ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, తండ్రి అడిగాడు, అబ్బాయి నీ పేరేం పేరా అంటే ఇసాకే యాసవ్ అన్నాడు. యాసవ్ అనగా నిజంగా యాసవ్ కావాలంటే చూసుకో అన్నాడు అంతే. అంటే వాసన డిఫరెంట్గా ఉంది కానీ కొంచెం ఏదో వాయిస్ వాసన నీ స్పర్శ కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ నమ్ముతూ ఉన్నాను అన్నాడంతే. సరే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకొక ఆయన మోసం చేశాడు. అయితే అటు నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ఒక ఆయన అడిగాడు, ఏమడిగాడంటే నీ పేరేం పేరు అన్నాడు. ఏమన్నాడు? ఆ పేరు యాకోబు. ఏం మరి వీళ్ళిద్దరి దగ్గర అబద్ధం ఆడినట్లుగా అక్కడ కూడా అబద్ధం ఆడాలి కదా. అంటే మనుషుల దగ్గర దాచిపెట్టగలవు కానీ దేవుని దగ్గర దాచిపెట్టలేం. దేవుడు అనుకున్నాడు, చూద్దాం నా దగ్గర ఏం చెప్తాడో చూద్దామని అడిగాడు. నీ పేరేంటి? దేవుడికి తెలీదా? దేవుడికి తెలుసు. ఎందుకంటే తల్లి గర్భమందు ఉన్నప్పుడే ఉన్నప్పుడు యాకోబు గురించి జరిగిన దేవుడు కనుక, అబ్బాయి నీ పేరేంటి అనగానే, అయ్యా నేను మోసగాడినయ్యా, మీకు తెలీదా, ఇది నా బ్రతుకు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ స్థితిగతులు ఎరిగిన దేవుడు కనుక, అయ్యా నా బ్రతుకుది, నా భర్త బ్రతుకుది, నా పిల్లల బ్రతుకుది అని ఓపెన్ హార్ట్ దేవుని సన్నిధిలో చెప్పగలిగినప్పుడు ఆయన అంటాడు, అవును నీ గురించి నువ్వు చెప్పుకున్నావు కనుక ఏది కప్పుకోకుండా ఒప్పుకున్నావు కనుక నిన్ను ఆశీర్వాదములకు కారకురాలుగా మార్చబోతూ ఉన్నా. హల్లెలూయా. యాకోబుని అన్నాడు, ఒప్పుకున్నావు రబ్బై బతికిపోయి, యాకోబుని మోసగాడు అని ఒప్పుకున్నావు కాబట్టి ఎక్కడి నుంచి నువ్వు మోసగాడు కాదు. అలాంటి ఆశీర్వాదాలు మనకు కావాలా?
అందుకని వచ్చి అన్నాడు, యాక్టింగ్ చేయలేదు. అయ్యా ఆయుధం ఎరుగు తెచ్చాను, పడిపోయింది, నాకు నా ఆయుధం కావాలి, నా విశ్వాసం నాకు కావాలి, నా ప్రార్థన నాకు కావాలి, నా భక్తి నాకు కావాలా, నా వాక్య అనుభవం నాకు కావాలని ఎప్పుడైతే అడిగాడో దైవజనుడు వచ్చి అన్నాడు, ఇదిగో ఒక లేత కొమ్మను తీసుకుని వచ్చి పడేశాడంతే. కొమ్మ యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. 6వ అధ్యాయం 4వ వచనం దగ్గర చదివినప్పుడు అక్కడ 5వ వచనం అనుకుంటా, చదవడం. ఒకడు ఊడి పడెను, అయ్యో ఏడినవాడా. దైవజనుడు ఎక్కడ పడినో చాలండి, ఆయన పడిపోయాడు. ఎక్కడ ఎరుకో మార్గంలో పడిపోయాడు. ఆయన యెరూషలేము నుండి ఎరుకో వెళుతున్నప్పుడు పడిపోయాడు కనుక ఆయన వెతుక్కుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. అంటే ఈ రోజు మనం లోకములో పడిపోయినప్పుడు, మొదటగా మనం పడిపోయినప్పుడు, మరణానికి నరకానికి దగ్గరగా ఉన్నప్పుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వెతుక్కుంటూ వచ్చి మనలను పూట కూలివాడు అనేటువంటి సంఘానికి అప్పగించి 2 దేనారాలు ఇచ్చాడు. ఈ 2 దేనారాలే మనకి జీవాహారముగా విరిచి దైవజనులు వడ్డిస్తూ ఉన్నారు. వాటిని భుజిస్తూ ఉండగా ఈరోజు నీ ప్రార్థన, విశ్వాసము, భక్తి అనేటువంటి ఆయుధాలు ఎక్కడ పడిపోయాయి? లోకములో పడిపోయినప్పుడు మరలా ఇప్పుడు మొర్ర పెడితే ఆయన అడుగుతూ ఉన్నాడు, యాకోబుని అడిగినట్లుగా అన్నీ తెలిసి అడుగుతూ ఉన్నాడు, అమ్మా నువ్వు ఎక్కడ పడిపోయావు? అయ్యా నువ్వు ఎక్కడ పడిపోయావు? పడిపోయిన స్థలం ఆయనకి తెలుసు, అయినా చెప్పాలి. పడిపోయిన విధానం ఆయనకి తెలుసు, అయినా చెప్పాలా. ఎక్కడ పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో, ఏ భక్తిలో పడిపోయావో, ఏ సహవాసంలో పడిపోయావో ఆయనకు చెప్పినప్పుడు ఆయన అంటాడు, ఇదిగి ఇక్కడ ఈ ద్వారం కొడుతున్నా ఇక్కడ పడిపోయిందయ్యా. కప్పుకున్నాం అనుకోండి, కప్పుకుంటే క్షమించేటువంటి దేవుడు కాదు. అందుకని ఎలీషా అడిగాడు, ఎక్కడ పడిందయ్యా? ఎక్కడ పడిందంటే అక్కడే కూర్చొని ఆయన ఏమైనా బైబిల్ చదువుతున్నాడా, కొన్ని వాక్యాన్ని బోధిస్తున్నాడా? అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ పడినటువంటి విధానము ఆయనకు తెలుసు. మనం ఎక్కడ పడ్డామో తెలుసు, ఎలా పడిపోతున్నామో తెలిసినప్పటికీ అలా చూస్తూ ఎక్కడ పడ్డావు, ఎక్కడ పడింది అని మనల్ని అడిగిన, ఎక్కడ పడ్డావు అంటే మొహమాట లేకుండా నిర్మోహమాటంగా ఆయన అడిగిన దానికి సమాధానం ఇవ్వాలయ్యా. నేను పడిపోయాను, నా మాటలో పడిపోయాను, నా ప్రవర్తనలో పడిపోయాను, నా చూపులో పడిపోయాను, నా నడవడికలో పడిపోయాను అని దేవుని సన్నిధిలో దేవునికి ఆన్సర్ ఇచ్చేవారిగా మనం ఉన్నప్పుడు, పిల్లలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధానంలో మరి దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వదించే విధానం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో గత శుక్రవారం నేను తెలియజేశాను, ఆయన మనకు తోడుగా ఉంటే వచ్చే ఆశీర్వాదాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. ఆశీర్వాదాలు ఎవ్వరు కూడా మన దగ్గర నుంచి దొంగిలించలేరు, ఎవరు అపహరించలేరు. కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి అని అంటే ఖచ్చితంగా ఆయన మనతో రావాలి. వచ్చినటువంటి ఆయనకి మనం అన్నీ ఓపెన్గా చెప్పాలి. మోసే దగ్గరికి దేవుడు వచ్చాడు. మోసే దగ్గరికి వచ్చి, మోసే 6 లక్షలకు పైబడిన జనాలు ఇస్తాను అంటే, మంచిదయ్యా 6 లక్షల, సరే మంచిదే నడిపిస్తాను, అది నడిపిస్తాను, సరే మరి నాకు తోడెవరు? ఇదిగో మీ అన్నైనటువంటి అహరోను ఇచ్చాడు కదా, మాట నేర్పగలిగిన వాడు నువ్వు, నత్తోడైనా మీ అన్న ఉన్నాడు కదా అన్నాడు. అంతే అహరోను సరిపోడయ్యా. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన కొంతమంది యోధులను ఇచ్చాడట. యోధులు అంటే ఎలా ఉంటారు? యోధులు అంటే ఒక మాటలో చెప్పాలంటే నిద్దట్లో చిన్న శబ్దం వచ్చిన 24 గంటలు ఆయుధాలు ధరించి సీమ చిటుకమన్న యుద్ధానికి సిద్ధపడినటువంటి రోషము కలిగినటువంటి బలాఢ్యులు మోసేకి ఇస్తానంటే మోసే అన్నాడు, అవన్నీ కాదు కానీ అసలు నువ్వు వస్తున్నావా లేదా? ఏమడిగాడు? 6 లక్షల మంది పక్కన పెట్టు, యోధులు పక్కన పెడితే అసలు మీరు వస్తున్నారా లేదా అంటే, అరే అందరికి ఇచ్చారు కదా నేను ఎందుకు అంటే, అబ్బాయి అదేం కుదరదు, ఎలాంటి పప్పులేమో నా దగ్గర ఉడక, కానీ మీరు వస్తేనే నేను కదులుతానండి. నేను అదేం కుదరదు, మీరు రావాలి నాతో, మీరు వస్తేనే నేను నా కాల్ తీసి అవతలకి పెడతాను. ఇప్పుడు ఎలీషా వచ్చాడు. ఎలీషా వచ్చిన తర్వాత దైవజనుడికి తెలుసు అది పడిపోయినటువంటి స్థలము తెలుసు. ఇప్పుడు అడిగిన వెంటనే అయ్యా ఇది ఇక్కడ పడిపోయింది అన్నాడు. అంతే, ఏ స్థితిలో పడిపోయాడు చెప్పాడు. ఇప్పుడు మోసే గురించి దేవుడికి తెలుసు కనుక మోసే అన్నాడు, మీరు వస్తే నాకు మేలయ్యా. ఇప్పుడు దేవుడు మనతో వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, అది మోసే అన్నాడు, అయ్యా మన్నా కావాలి. ఎక్కడున్నాడు దేవుడు? మోసేతోనే ఉన్నాడు. మన్నా కావాలా? సరే పూరేలు కావాలయ్యా. అయ్యా ఎర్ర సముద్రం ఇబ్బంది పెడుతూ ఉంది, యోర్దాను ఇబ్బంది పెడుతూ ఉంది, ఇదిగో ఈ సమస్యలు అయ్యా అంటే ప్రతి సందర్భంలో మోసే పక్కన ఎవరున్నారు? ఈరోజు మన జీవితంలో ఆయన మనతో వచ్చేలాగా మనం బ్రతిమలాడుకోవాలి.
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు శ్రమలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధానంలో ఆయనను మన కోల్పోయిన ఆయుధాలు పొందుకోవాలి అని అంటే ఆయన మనతో వచ్చేవాడిగా ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి సందర్భాలు, ఒకటి విస్తరణ, రెండవది విధేయత, మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మనతో వచ్చేవాడిగా ఉండాలి, రెండవది ఏది దాచుకోకుండా ఆయనకి చెప్పేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా ఆయన చెబుతామో, యాకోబుని ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకున్నాం, మొదట మనం పిలవకుండానే, మనం అడగకుండానే, మనం మరణావస్థలో ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చిన దేవుడు. ఇప్పుడు రెండవదిగా సంఘానికి అప్పగించాడు, పోట కూలివానికి అప్పగించాడు. పోట కూలివాడు అనగా సేవకుడు. మరి రెండు ధ్యానాలుగా పాత కొత్త నిబంధన వాక్య భాగములు ప్రతి నిత్యము కూడా జీవాహారం మనల్ని పోషిస్తూ ఉంది, భుజిస్తూ ఉన్నాం. అయితే అందులో ఆత్మీయ అభివృద్ధి కనపడాలా, ఆత్మీయ వృద్ధి కనపడాలి. మురుగుచ్చుతానికి కాదు, ఉన్న స్థితిలోనే ఉండిపోకూడదు, ఉన్న స్థితికి ఎదగాలి. ఎప్పుడైతే ఎదిగానో ఇప్పుడు నీకు కొన్ని లోపాలు, కొన్ని అవగాహనలు వస్తాయి. అవగాహన వచ్చినప్పుడు అయ్యా ఇదిగో నా కుటుంబం విస్తరిస్తుంది కనుక కొద్దిగా విస్తరణ, శ్రమైనప్పటికీ నా కుటుంబాన్ని కొరకు నేను కొంచెం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను. మా కుటుంబంలో అందరూ కష్టపడితే శ్రమ ఉండదయ్యా. ఒకరు కష్టపడితే 10 మంది తినేది కాదు, ఒకరు ప్రయాసపడితే 10 మంది తినేది కాదు, కానీ 10 మంది కష్టపడి 10 మంది 10 చేతులు ఇస్తేనే ఆ కుటుంబం అనేది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కష్టం తెలియదు అసలు. రెండవది విధేయత, కుటుంబంలో విధేయత కావాలా. ఎందుకంటే ఆయన నిన్ను తీసుకొచ్చి సంఘంలో పెట్టాడు కనుక నీకు విధేయత, మంచి ఏదో మర్యాద ఏదో గౌరవం ఎలా ఉండాలో, దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి విధానం బట్టి రెండవది విధేయత నేర్చుకోవాలి. మూడవది దేవుని సన్నిధిలో ఆయన మీరు మాతో రావాలయ్యా, మా కుటుంబాన్ని మీరు కావాలయ్యా, లోకం మమ్మల్ని వేధిస్తుంది, అపవాది కూడా కబలించాలని చూస్తూ ఉన్నాడు, అయినా మీరు మాతో ఉంటే మాకు మేలయ్యా అని కోరుకునే కుటుంబంగా ఉండాలి. నాలుగవది దేవుని సన్నిధిలో ఏది దాచుకోకుండా ఆయనకి చెప్పాలి. ఎవరికి మనుషులకి చెప్పాల్సిన అవసరం లేదు. మనుషులకి చెప్తే నేను ఇందాక చెప్పాను చూడండి, అయ్యో చుచ్చు అని ఏం చేస్తారు, ఈయనకి ఇలాగే జరగాలండి అంటారు. అలా కాకుండా దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది నా పరిస్థితి మీకు తెలుసు కదా, నేను ఎక్కడ పడిపోయాను మీకు తెలుసు కదా, మీరు అడిగారు కదా అందుకే చెప్తాను, ఫలానా దగ్గర పడిపోయాను, ఫలానా విషయంలో పడిపోయాను. ఆయన దేవునికి చెబితే ఆయన క్రీస్తు అనే కొమ్మను ఆయన అక్కడ వేసి, ఇప్పుడు నీళ్ళలో ఇలా కొమ్మ పడి కానీ బరువైన గొడ్డలు తేలుతుందా, కొమ్మ తేలుతుందా? కొమ్మే తేలుతుంది. కానీ మన జీవితంలో ఎంత భయంకరమైన దుస్థితిలోకి, పాపపు లోతులోకి దిగిపోయినా క్రీస్తు ఆ శ్రమంతటిని ధనభరించి మన బ్రతుకులో ఉన్నటువంటి భారమైనటువంటి ఆ పాపమును తను తీసుకుంటూ ఉన్నాడు. అందుకనే ఆయన అంటాడు కదా, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త నా ఎందుకంటే నేను ఉన్నాను కదా మీకు ఎందుకు అని. ఆ క్రీస్తు కొమ్మగా పిలబడే క్రీస్తు ఆ భయంకరమైన శ్రమలు తీసుకున్నారు. మనకి సున్నితమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి బ్రతుకును మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో అడుగుదాం, అయ్యా నేను ఉన్న స్థితిలోనే ఉండిపోవడం మీకు ఇష్టము కాదు. ఒకానొకప్పుడు నేను మరణానికి నరకానికి దగ్గరగా ఉన్నప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు. అయ్యా నన్ను సంఘానికి అప్పగించారు, సంఘములో నన్ను వాక్యము చేత ప్రభువా ఉదక స్నానము చేయిస్తూ మీ యొక్క రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉన్నారు. అయితే ప్రభువా నేను ఆధ్యాత్మికంగా ఎదగాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. నా భక్తి జీవితంలో అయ్యా ఎదుగుదల కోరుకుంటున్నప్పటికీ అనేక సందర్భాలలో ప్రభువా అయ్యా నా భక్తి లోపం వలన, నాకున్నటువంటి అవిశ్వాసం వలన, నాకున్న అపనమ్మకం వలన ప్రభువా ఇదిగో నా విశ్వాసం, నా ప్రార్థన జీవితం, నా భక్తి జీవితం అనే ఆయుధము లోకమైన నీళ్ళలో పడిపోయింది కనుక అయ్యా తిరిగి మీరు తీసుకొచ్చి ఇవ్వాలని కోరుకున్నాడు ప్రభా. అయ్యా మీ సహాయం మాకు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి ప్రభా, మహోన్నతుడా, ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, మేము అనేక సందర్భాలలో దేవాధిపతిని మీ ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. అయ్యా ప్రభు మీ ద్వారా అయ్యా ప్రభా నేను అనేక సందర్భాలలో సరి చేయబడుతున్నాం. అయినప్పటికీ అయ్యా అదిగో ప్రభా లోకమైన నీళ్ళలో పడిపోతూ ఉన్నాం. ప్రభా మీరు ఒకసారి మా దగ్గరికి వచ్చారు, మమ్మల్ని ప్రభా ఇదిగో పోట కూలి వాడినటువంటి సంఘానికి అప్పగించారు. అయ్యా ఇదిగో ప్రభా మీ వాక్యం ద్వారా మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు. అయితే ఇదిగో ప్రభా మేము లోకములో అనేక రీతిగా పడిపోతూ ఉన్నాం, లోకంలో అనేక రీతిగా దిగజారిపోతున్నాం కనుక అయా ఈ సమయంలో మరలా మేము మిమ్మల్ని గోచాడుతున్నాం, మీకు మొర్ర పెట్టుకుంటున్నాం ప్రభు. అయా కోల్పోయినటువంటి విశ్వాసమును, కోల్పోయినటువంటి ప్రార్థన జీవితమును, కోల్పోయినటువంటి సహవాసమును తిరిగి అయా మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రభు. సహాయం దయచేయండి. మేము ఎక్కడ పడిపోయామో మీకు తెలుసు, మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభు. కృప చూపించండి. కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించం. యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.